అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాది సందర్భంగా నేను కవిత ఏమీ రాలేకపోయినాను పని ఒత్తిడి వల్ల. కానీ నా స్నేహితురాలు నా మీద వ్రాసిన కవితలను నేను వినిపించదలుచుకున్నాను. ఇది ఆత్మస్తుతి కాదండి, కేవలం వారికి నా మీద ఉండే అవ్యాజమైన ప్రేమ వల్ల వారు అది వ్రాసి ఇచ్చినందుకు అవి కాగితంలోనే ఉండిపోకుండా వాటిని వీడియోగా చేసి భద్రపరచాలన్న ఒక సదుద్దేశం తప్ప ఆత్మస్థుతి చేసుకోవాలన్న ఆలోచన అభిప్రాయం నాకు లేవండి. ఇదిగోండి, ఇది కృష్ణకుమారి గారిని నాతో పాటు సంగీతంలో డిప్లొమా చేస్తున్నారు. ఆవిడ రాసిన కవిత అన్నమాట. ఆవిడ వచ్చి జువాలజీలో ఎంఎస్సీ చేస్తున్నారండి. చాలా బాగా బొమ్మలు వేస్తారు. వీణ, మృదంగము, వయలను ఇవన్నీ కూడా మేము బొమ్మలు వేయాలన్నమాట డిప్లొమా ఎగ్జామ్లో. అవన్నీ కూడా అసలు ప్రింట్ లాగా వేసేవాళ్ళు. లాస్ట్లో చూడండి, ఆవిడ తన పేరు రాసిన చోట నెమలి ఈకలాగా వేస్తున్నారు చూడండి. తన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. తను రాసుకున్న సంగీతం నోట్స్ అయితే అసలు ఇంకా ప్రింట్ లాగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. తన అభిప్రాయాలు మీకు ఇప్పుడు చదివి వినిపిస్తానండి. ఇది తను 8 మార్చ్ 2023 రాసినారండి. అంటే కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం అన్నమాట. ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి నేను ఈ కవితను చదవాలనుకున్నాను. సరే, ఉమెన్స్ డే అయినా కూడా ఉగాదికి మామూలు కవి సమ్మేళనం పెట్టడం ఆనవాయితీ కాబట్టి మనకు ఇంకా ఆ రోజు దీన్ని పెడతానండి. ఇక కవితలోకి వెళ్దాము. ఏమని వర్ణింతును మిమ్ములను, చూడ చక్కని రూపము, సుమధుర స్వరము, పొందికైన ఆహార్యము, తేట తెలుగు తీయదనం, సంప్రదాయపు నిండుతనము, సాహిత్య ఝరి, సంగీత మాధురి, మల్లె వంటి మనసు, జాలి కరుణల సమ్మిళితం, నిగర్వి, అనేక కళల మేళవింపు అయిన ఓ అపురూప స్త్రీమూర్తి అయిన భారతీదేవి గారు, మీకు నా హృదయపూర్వక జోహారులు. గమనిక: పై సాహిత్యంలో ఎలాంటి వర్ణనలు కానీ, కల్పనలు కానీ, మరెలాంటి అతిశయోక్తి పదములు కానీ లేవు. ఇవన్నీ నేను నా కంటితో మీలో చూసిన సుగుణాల దొంతర. ఇది ఆవిడ అభిప్రాయం అండి. వయసులు వేరైనా, కులాలు వేరైనా, అంతస్తులు వేరైనా అందరిలో కలివిడిగా ఉండడం మీ మంచితనం. అలాంటి మీకు నేను సమకాలీనాలుగా ఉండడం నా అదృష్టం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మీకు ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ, మీ స్నేహితురాలు అయినందుకు గర్విస్తూ, మన ఈ స్నేహ సౌరభాలు నిరంతరం వెదజల్లబడాలని కాంక్షిస్తూ, మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ ఆశీర్వాదం కోరుకుంటూ, మీ కృష్ణకుమారి. ఇవండి ఆవిడ భావాలు, ఆవిడ అభిప్రాయం నా మీద. సో అంత ప్రేమగా, అంత ఆశతో రాసిన వారి కవితలను నేను ఇట్లా కాగితంలో గాలిపటాల్లాగా వదలడం నాకు ఇష్టం లేకుండా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కార్యక్రమాలు నేను అందించే ప్రయత్నం తప్పకుండా భవిష్యత్తులో చేస్తాను. మీ అందరికీ మరొకసారి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరము ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, మీ ఇంటి దేవుళ్ళ ఆశీర్వాదాలతో అందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో తొలదూగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి కార్యక్రమం కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ భారతి.